ఏపీలో భవన నిర్మాణాలు లేఅవుట్లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారులు బదలాయించారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు తెచ్చినట్లు జీవోలో తెలిపారు. ఇకపై అన్ని రకాల భవనాలకు పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు అనుమతులు మంజూరు చేయనున్నాయి. నగర పంచాయతీలలో 3 ఎకరాలు దాటితే డిటిసిసి అనుమతి తప్పనిసరి చేశారు. గ్రామ పంచాయతీలలో 10 మీటర్ల ఎత్తు వరకు అనుమతులు ఇస్తారు. అదేవిధంగా అనధికార కట్టాలపై మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలే చర్యలు తీసుకునేలా అధికారాలను ట్రాన్స్ఫర్ చేశారు. జీవోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? భవన నిర్మాణాలు అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించినటువంటి అనుమతుల వ్యవహారం కొంతవరకు కూడా మొదటి నుంచి ప్రస్తుతం గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కొంతవరకు వివాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మున్సిపాలిటీలు అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు కూడా భవన నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించినటువంటి అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి, నగర పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకి కూడా అధికారాలను బదలాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల్లో సవరణలు చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారు. ఇక అన్ని రకాల భవనాలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అనుమతులు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నగర పంచాయతీల్లో 3 ఎకరాలు దాటితే మాత్రం డిటిసిసికి సంబంధించినటువంటి అనుమతి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే 300 చదరపు మీటర్లు 10 మీటర్ల ఎత్తు వరకు కూడా అనుమతులు మంజూరు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికార కట్టడాలపైన మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా నగర పంచాయతీలు చర్యలు తీసుకునే విధంగా అధికారాలు కూడా బదలాయించారు. ఎందుకంటే అక్కడికక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.